శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాహుల్ గాంధీ గారు ఇంకా ఉన్నాడా? ప్రధాని మోడీ గారు ఓ పక్కన అమెరికా నిర్ణయాలని తిప్పికొడుతూ ఆయన ట్రంప్ అయిన ఒక యుద్ధమే చేస్తుంటే ఆ దేశం వెళ్ళి అమెరికా వెళ్ళి మా భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది, అసలు ప్రజాస్వామ్యం అనేదే లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని కామెంట్స్ చేయటం. రాహుల్ గాంధీ కామెంట్స్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్. షో మీ వన్ లాప్ హూ కిరణ్ రిజ్జు స్లామ్స్ రాహుల్ గాంధీస్ రిమార్క్స్ ఇన్ కొలంబోస్. భారత్కి అతిపెద్ద ముప్పు రాహుల్. ఏం చెప్పాను? భారత్కు అతిపెద్ద ముప్పు రాహుల్. కానీ ఇక్కడ కొంచెం పూర్తిగా చదవాలంటే అది భారత్కి అతిపెద్ద ముప్పు విదేశీ గడ్డపై రాహుల్. నేను చదివింది కరెక్ట్ అంటావా, అక్కడ ఉంది కరెక్ట్ అంటావా? నాకు అర్థమైంది. విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజారిన రాహుల్ వాక్యం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే పెంపకం తేడాగా ఉన్నప్పుడు ఇంకా మనం అసలు సర్ప్రైజ్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం అన్నీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మొన్న ఎవరో చెప్పారమ్మా, ఎంత బాగా చెప్పారంటే బలి చెప్పాడు ఎవరో కుర్రోడు ఏదో వీడియోలో, हे कौन बोला, हे यंग और 5 साल के बाद में उनको पेंशन मिलेगा. ఏం చెప్పేవరా బాబు అనుకున్నాను. ఇంకా 5 ఏళ్ళు పోతే పెన్షన్ వద్దు, వాడు కుర్రోడు ఏంటి అని బలి చెప్పాడు ఎవడో కుర్రోడు. సో విషయం ఏంటంటే ఇది స్వాభిమానము, దేశభక్తి ఇలాంటివి బాల్యం నుంచి ఉంటే వాళ్ళు సంభాజీలా మరణిస్తారు, శివాజీలా జీవిస్తారు. సో వాటి దరిదాపులకి సంబంధం లేకుండా ఉంటే ఇదిగో ఇలా రాహుల్ గాంధీలా ఉంటారు. మీరు గమనించండి, లాంగ్ ఎగో మనం పుట్టకముందు వాజ్పేయి గారు అమెరికా వెళ్ళారు. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి. అక్కడ ఉండే విలేకరుండి మీ దేశంలో అపోజిషన్ ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది, మీరేమంటారు అంటే ఆయన ఏమన్నారు, అది మా ఇంటర్నల్ విషయం, మీకెందుకు చెప్పాలి, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది మెచ్యూరిటీ ఉన్నటువంటి దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిప్లై. వీళ్ళకి అసలు దేశము భక్తి అలాంటి పదాలకు సంబంధం లేని జాతి కదా ఇది. అంటే పెద్ద విషయమే ఉందమ్మా. రాహుల్ గాంధీ విషయంలో పెద్ద విషయమే ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, కోడిగుడ్లు ఇసిరారు అమ్మవారి మీద, అది పెద్ద విషయం కాదు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పెద్ద విషయం కాదు. లేకపోతేనేమో విజయ్ జోసఫ్ గవాయ్, ఇప్పుడు మీరు ఏమని పెద్ద విషయాలు ఎందుకు కాదు అంటే, ఇప్పుడు షర్మిల, మనం సర్ప్రైజ్ అవ్వడానికి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడాలి కదా మనం. ఇప్పుడు ఈ దేశాన్ని 2 సార్లు చీల్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అతను వ్యక్తిత్వం కాబట్టి అలా చీల్చుతూనే ఉంటారు, పెద్ద విషయం ఉంది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆఖరి ప్రధాని ఎవరు, మొన్న చనిపోయారు, ఎవరైనా మన్మోహన్ సింగ్. అతను ఓపెన్గా చెప్పాడు, అప్పటి పేపర్లో ఫస్ట్ పేజీలో వేశారు, ఈ దేశంలో అన్ని వనరులపై అందరికీ హక్కు ఉంది అని చెప్పాలి. అన్నం తినేవాడు అలా చెప్పాలి. కానీ వేరే పదార్థాలు తింటుంటారు కాబట్టి అలా చెప్పలేదు. తెలుసా ఏం చెప్పారు? తెలుసా మీకు? చదువుదామా? చెప్పండి అమ్మా, నువ్వు చదువు తల్లి. ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళు అంత భారతీయ వనరులపై మన్మోహన్ సింగ్ చేసిన అన్ని వనరులపై ముస్లింలకు మొదటి హక్కు అనే వ్యాఖ్య వివాదాస్పదమైంది. 2004 నుంచి 2014 మధ్య ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి చేసిన సేవలకు ఆయన ప్రశంసలు అందుకున్నారు. కానీ ప్రధాని మోదీ ఆయన వ్యాఖ్యను విమర్శించారు. అయితే ఆ వ్యాఖ్య వెనుక ఉన్న సందర్భం మరియు దాని నిజాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. అది కాదమ్మా, అన్ని వనరులపై ముస్లింలకు మొదటి హక్కు. అసలు పాయింట్, ఈ దేశం ఎవరిది? అకార్డింగ్ టు రాజ్యాంగం అందరిది, హిందువులదే అయినప్పటికీ కూడా అందరు కదా. ఇప్పుడు అందరిది అనేవాడు లీడర్గా ఉండాలి.
కొందరికి అనేవాడు లీడర్ ఎలా ఉంటాడు కదా. ఉమ్, సో అలాంటి దౌర్భాగ్య భావజాలం కలిగిన వాళ్ళ కొనసాగింపు అలా కాకపోతే ఎలా ఉంటుంది? ఎంత దుర్మార్గం అమ్మా. ఉమ్, ఈ దేశానికి డబ్బులు వచ్చేది, ట్యాక్సులు వచ్చేది ఎవరి నుంచి? హిందువుల నుంచి. దేవాలయం వల్ల ఈ దేశానికి లాభం, మసీదు వలన ఎంత లాభం, చర్చ్ వలన ఎంత లాభం కదా. ఇన్కమ్ ఈ దేశానికి టూరిజం ద్వారా వద్ది. ఏం చూసి వస్తారు ఎవరైనా? దేవాలయాలు చూడడానికి కదా. ఓ అరుణాచలం, ఓ తిరుమల, బృందావనం. ఇప్పుడు బృందావనం చూడు, ఇవాళ ఏంటి తెలుసా? ఉమ్, రాసాధ్యాయి అంటారు, రాస పూర్ణిమ. ఓకే. ఇవాళ నుంచి 4 రోజులు. ఇప్పుడు వచ్చేప్పుడు మీ ఆయన మేము అంతా హారతిచ్చి వచ్చాం కార్యక్రమం. దామోదర మాసము. ఉమ్, ఎంత మంది ఉంటారో బృందంలో, కిటకిటలు ఆడిపోతారు. వేల లక్షల మంది ఇలా దేశానికి దేనికి వస్తారు? హిందుత్వం వలన వస్తారు. అలా వస్తే బోళ్ళు డబ్బులు వస్తాయి, దేవాలయాల వలన వస్తాయి. దేవాలయాల ఆస్తులు, దేవాలయాల మీద వచ్చేటువంటి డబ్బులు, దేవాలయాల మీద గవర్నమెంట్ చేసే పెత్తనాలు. సో ఈ దేశం ఆర్థిక బలమైన, ఆధ్యాత్మిక బలమైన, అది హిందుత్వానికి సంబంధించింది. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ దేశంలో వనరులపై హక్కు హిందువులు దానాలే, పోనీ కనీసం అందరు దానాలే. లో ప్రొఫైల్స్ పెద్ద ఆశ్చర్యం ఏం లేదమ్మా. ఉమ్. ఇవాళ నువ్వు అడిగిన ప్రశ్నలో ఏది ఆశ్చర్యం లేదు. అయితే అంతా ఢిల్లీలో ఒక వ్యక్తి గురువు గారు ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళారు ఈ మదర్సాలో చదివే వారిని. అందులో ఒక పిల్లాడిని మన దేశ ప్రధాని ఎవరు అంటే కూడా అతను సమాధానం చెప్పలేకపోయాడు. మరి అసలు ఏం నేర్పిస్తున్నారు అక్కడ అంటారు? వాళ్ళకి సంబంధించింది వాళ్ళ భవిష్యత్తు నేర్పిస్తున్నారు. అలాంటి ఇంటర్వ్యూ నేను ఇంకోటి ఏదో చూశాను, ఉమ్, వేరే పేరు చెప్పాడు అతను. ఉమ్, వేరే పేరు చెప్పాడు. నేనేమంటా అంటే అసలు మనం ముస్లిం గురించి, క్రిస్టియన్స్ గురించి మనం మాట్లాడకూడదు. అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాపం వాళ్ళ పుస్తకం, వాళ్ళ మస్తకాలు, వాళ్ళు నువ్వేం పీకుతున్నావు? ఇది తెలుగులో నువ్వు మీన్స్ హిందూ. ఉమ్, ఉమ్, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాపం వాళ్ళ పుస్తకాల ప్రకారం వాళ్ళు ఏదో జీవిస్తున్నారు. నువ్వేమన్నా ఎప్పుడైనా నీ కూతురికి, నీ కొడుక్కి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ పక్కింటి వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు ఏదన్నా ఓ మంచి విషయం చెప్పావా, పంచుకున్నావా? కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి తప్ప వాళ్ళు రాంగ్ అని చెప్పకూడదు.